స్వామి, యుద్ధపు ఫేట్ ఏదైతే ఉందో, దీని డెస్టినీ ఏదైతే ఉందో, కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద విషయాలు జరగాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం జరిగి ఒక్క సైనికుడిని కాపాడగలిగితే ప్రపంచంలో ఉండే ప్రతి దేశం ఫేట్ మారిపోయే అవకాశం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాయి. ఇవాళ డీజేటీ గారు రాసిన ఒక ట్వీట్. ఒక అమెరికన్ సోల్జర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక రెస్క్యూ ఆపరేషన్ ఇవాళ ఇరాన్ వెనకడుగులో ఉండేలా చేసింది. ఈ యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేలా చేసింది. ఇన్ఫాక్ట్ డీజేటీ గారు బూతులు వాడుతున్నారు. ఒక వరల్డ్ లీడర్ ఇలాంటి పదజాలం వాడడం నేనైతే వినలేదు. ఫస్ట్ టైం ఆయన ఎంత వెక్స్ అయిపోయి ఉన్నారంటే ఆ బూతులు వాడతారు. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. సోల్జర్ దొరికితే దొరికాడు, మా యుద్ధాన్ని మేమైతే ఆపట్లేదు, మీరు ఎన్నైనా చేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించి మీరు ఆపడానికి మీరు ప్రయత్నాలు మీరు చేయండి, మా సైడ్ నుంచి మేము ఇవ్వాల్సిన యుద్ధం ఇస్తామని చెప్పి వాళ్ళు అంటారు. ఇదంతా కాదు, కానీ ఫస్ట్ ఆయన రాసిన ట్వీట్ ఏంటి, ఆ ట్వీట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఫస్ట్ మనం దాన్ని మనం చూడాలి. మనం వీ గాట్ హిమ్, మై ఫెలో అమెరికన్స్ అని చెప్పి అమెరికన్స్ సంబోధిస్తూ ఏదైతే సోల్జర్ మీరు దొరకడం అనుకున్నారో అతన్ని మేము పట్టుకున్నాం. మన మిలిటరీ అది పుల్ ఆఫ్ చేయగలిగింది. ఆయన మామూలు ఆఫీసర్ కాదు, హైలీ రెస్పెక్టెడ్ కొలోనల్. ఇన్ఫాక్ట్ ఈ బ్రేవ్ వారియర్ ఈ ఒక్క ఆపరేషన్కే కాదు, దీని ముందు ఇరాన్లో చేసిన చాలా ఆపరేషన్స్లో హీ వాస్ దేర్. తర్వాత చాలా డైలాగ్స్ మాట్లాడారు, కమాండర్ ఆఫ్ వార్ గురించి, పీట్ హెక్సిత్ గురించి, ఇదంతా మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తికి ఇంజురీస్ ఉన్నాయి, కానీ అది ప్రాణాపాయ స్థితిలో ఆయన ఏం లేడు. ఇది అమెరికన్ విక్టరీ. ఇది చిన్న శాంపుల్. ఇది ఎలా అయితే మేము ఇరాన్ని నేలమట్టం చేయడానికి మేము రెడీగా ఉన్నాం, అధపాతాలానికి తొక్కడానికి మేము రెడీగా ఉన్నాం, చెప్పడానికి ఇది చిన్న శాంపుల్ మాత్రమే, ఇది చిన్న టీజర్ మాత్రమే. ఆయన మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఇన్ఫాక్ట్ దాని తర్వాత ఇంకొక ట్వీట్ ఉంది. ఇప్పుడు మనం చదివిన చాలా పెద్ద ట్వీట్, కానీ ఈ ట్వీట్ చాలా చిన్నది, కానీ ఇట్ మేడ్ మోర్ న్యూస్. నేను ఈ ట్వీట్స్ ఎందుకు మొదలు పెడతానంటే, దీని తర్వాత ఏ న్యూస్ జరిగినా కూడా దీనికి ఆధారంగానే, ఈయన రాసిన విషయాలకు ఆధారంగానే ఉంటాయి. ఆయన మైండ్ స్టేట్ మనం అర్థం చేసుకోవడానికి ఈ ట్వీట్లు చదవడం చాలా ఇంపార్టెంట్. ట్యూస్డే అంటే రేపు పవర్ ప్లాంట్ డే అని, బ్రిడ్జెస్ డే అని, అంటే గురి చూసి పవర్ ప్లాంట్ బ్రిడ్జ్ని కొడతా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. అసలు ఇప్పుడు దాకా మీరు చూసిన యుద్ధం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తు. ఓపెన్ ద డాష్ స్ట్రైట్ యూ డాష్ డాష్, ఇక్కడ పక్కన రాసిన మీరు చదువుకోండి. స్వామి సరైన నేను మాడకూడదు. ఆర్ యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్. జస్ట్ వాచ్ ప్రెసిడెంట్ డీజేటీ. చెప్తున్నాను, ఈ రకమైన పదజాలం నేనైతే వినలేదు. Another ultimatum issued by US President Donald Trump. Trump's most hostile tweet yet. There are expletives, threats, swear words by the US President Donald Trump. He has. అండ్ ఇది సినిమాల్లో కూడా ఏదైనా స్టోరీస్, ఇలాంటి యుద్ధానికి సంబంధించి ఏదైనా సినిమా తీసినప్పుడు ఇలాంటి సీన్స్ ఎవరైనా రాస్తే ఇంత సినిమాటిక్ లిబర్టీ మీరు ఎలా తీసుకుంటారని అడుగుతారు. ఆ స్థాయిలో ఉంటాయి ఈ సీన్స్. ముఖ్యంగా ఈ సోల్జర్ ఎలా కాపాడబడ్డాడో, ఈ సోల్జర్ కోసం జరిగిన ఒక రెస్క్యూ ఆపరేషన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్, $300-400 మిలియన్ ఎలా అయితే బర్న్ చేశారు, లిటరల్లీ బర్న్ చేశారు. మీరు ఒకసారి విజువల్ చూడండి. హెలికాప్టర్ నాశనం చేస్తే కింద నుంచి బుల్లెట్స్ కొడితే అదో విధంగా ఉంటుంది కదా, ఇదేంటిది బూడిదైపోయింది ఏంటనే డౌట్ మీకు రావచ్చు. మీకు తెలుస్తుంది ఏం జరిగింది ఆపరేషన్లో అని. ఆ ఆపరేషన్ ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. టక్క చెప్పేస్తే కట్టే కొట్టే తెచ్చేలా దీనికి భారతదేశానికి ఉండే ఇంప్లికేషన్ ఏంటో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది వీడియో ఎండింగ్లో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ మీకు రోజు కొట్టి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఆ మొత్తాన్ని ప్రతి ఒక్క అప్డేట్ని తీసి అందులోంచి మోస్ట్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి మనం మాడుకునే భాషలో వీడియో చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తాం. నేను అసలు ఫస్ట్ వీడియో పెట్టుకుని మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. దీని కాంటెక్స్ట్ అంతా మీరు తెలుసుకుంటే ఫస్ట్ ఏం జరిగింది దాంతోనే మనం మొదలు పెడదాం. చాలా అమెరికన్ జెట్స్ వాళ్ళు ఇరాన్ ఎయిర్ స్పేస్లో ఉన్నాయి, గురి చూసి కొడుతున్నారు. అది సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏదైనా. జయశంకర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ యుద్ధంలో ఏదైనా వెపనైజ్ అవుతుంది, వెపనైజ్ అవ్వకపోతే ఏదో ఒకటి లెవరేజ్ అయితే అవుతుంది. ఇప్పుడు యూఏఈలో టూరిస్ట్ అట్రాక్షన్స్ కొట్టే అవసరం ఏముంది, లేదా అమెరికా ఇరాన్లో ఉండే స్కూల్ని కొట్టే అవసరం ఏముంది? సో దేర్ ఇస్ నథింగ్ ఫేర్ హియర్ అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే అమెరికన్ జెట్ ఒకటి F-15 ఇరాన్ గాల్లో ఉండింది, దాన్ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టింది. దాంట్లో ఇద్దరు ఉన్నారు, వెపన్స్ ఆఫీసర్ ఒక అతను, పైలట్ ఒక అతను, ఇద్దరు రిజెక్ట్ అయిపోయారు. వెపన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే అమెరికన్ సర్చ్ అండ్ రెస్క్యూ టీం కాపాడింది. ఇప్పుడు ఈ రెండో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడో చాలా దూరంగా మిడ్ ల్యాండ్లో, హార్ట్ ల్యాండ్ అంటారు. మనం భారతదేశం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే కన్యాకుమారి కానీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ, లేదా ఇటు ముంబై కానీ, ఇవన్నీ కోస్ట్ లైన్ సిటీస్. ఇవి కాకుండా హార్ట్ ల్యాండ్ సిటీస్ అని ఉంటాయి. ఇందోర్ లేదా మన హైదరాబాద్, ఇదంతా కొంచెం చాలా కిలోమీటర్ లోపలికి వస్తే మన ఈ ఊర్లు ఉంటాయి. సో ఫస్ట్ వెపన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఇట్లా బార్డర్ దగ్గర పడ్డాడు కాబట్టి వెంటనే రెస్క్యూ అయిపోయాడు. కాకపోతే ఈ రెండో వ్యక్తి హార్ట్ ల్యాండ్లో పడ్డాడు. మీరు ఒకసారి ఉంచుకోండి, ఒక పెద్ద ఎడారి, మౌంటైన్ టెరెన్స్. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ. ప్రపంచంలోనే 16th బిగ్గెస్ట్ కంట్రీ అది. 16 lakh square kilometers ఉంటుంది. అండ్ టెరెన్స్ చాలా ఎక్కువ. ఈ పాపులేషన్ కూడా ఎంత పెద్ద కంట్రీ మొత్తం నిండిపోయి ఉంటారంటే అట్లా కాదు. ఇరాన్లో ఉండే 1/10 ఆఫ్ ద పాపులేషన్ ఒక సిటీలో, తెహరాన్లో మాత్రం ఉంటారు. 1 కోటి మంది అక్కడే ఉంటారు. 9 కోట్ల పాపులేషన్ అయితే. మరి మిగతా అంతా ఏముంటుందంటే ఎడార్లు, కొండలు, ఈ గుట్టలు, ఈ టెరెన్స్, వ్యాలీస్, ఇవన్నీ చాలా ఇట్స్ అ వెరీ టఫ్ టెరెన్. అదే కదా ఇరాన్ గుండె ధైర్యం. మా నేల మాకు తెలుసు, మా భూమి మాకు తెలుసు అని సోల్జర్స్ అంత ధైర్యంగా పిలుస్తున్నారంటే ఈ నమ్మకంతోనే. అందుకని ఇక్కడ పాయింట్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అలాంటి ఎడార్లో ఈ సోల్జర్ ఉండిపోయాడు ఆయన. అండ్ ఇక్కడ నుంచి ఒక సర్వైవల్ డ్రామా ఏదైతే నెక్స్ట్ 40 hours జరిగిందో, దిస్ ఇస్ సినిమా. ఇన్ఫాక్ట్ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ రాయరేమో, అందుకే అంటారు కాబోలు ఫ్యాక్ట్ ఇస్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అని. మొత్తం ఇరాన్కి సంబంధించిన రక్షణ దళాలు, IRGC, పోలీస్ ఫోర్స్, జనాలు, పబ్లిక్, ఎవ్రీబడి ఒక్క వ్యక్తి కోసం మ్యాన్ హంట్ అవుట్ స్టార్ట్ అయింది. ప్రతి లొకేషన్లో వెతకడం, ఆ వ్యక్తిని పట్టుకునేవాడికి $60,000 రివార్డు ప్రకటించడం. توجه بفرمایید بینندگان عزیز،
توجه بفرمایید. اهالی استان کوکیلوی و بویراحمد، مردم عزیز و غیرتمند، اگر خلبان یا خلبانان دشمن را دستگیر و زنده تحویل ఆఫీషియల్ న్యూస్ ఛానల్స్లో వచ్చాయి ఆ ఒక్క సోల్జర్ కోసం. లాస్ట్ 2-3 డేస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ప్యారల్గా అమెరికా కూడా మేము ఇతన్ని పట్టుకుంటాం దావా చేసి, ఇన్ఫాక్ట్ ఏదో చేసి పట్టుకోవాలని చెప్పి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఏమైనా హెలికాప్టర్స్ వచ్చినా రెస్క్యూ పైలట్స్ వచ్చినా కూడా వాళ్ళని షూట్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు లోకల్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అసలు ఆ పైలట్ ఎక్కడున్నాడు అనేది మనకి రీసెంట్గా తెలిసింది. డెజర్ట్ మౌంటైన్స్, అది కూడా 7,000 feet పైకి ఎక్కాలి ఆ మౌంటైన్కి. అండ్ ఈ ఫైటర్ జెట్ పైలట్స్ కూడా దే గెట్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్. ఇలాంటి సిచ్యువేషన్లో కానీ నువ్వు ఇరుక్కుంటే ఇక్కడ నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి అని అందులో కొన్ని టర్మ్స్ మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. ఐసో ప్రెప్ అని ఉంటుంది. ప్రతి పైలట్ తన జర్నీకి వెళ్లే ముందు ఒక రిపోర్ట్ ఫిల్ చేయాలి. అందులో పర్సనలైజ్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ వ్యక్తేనా, ఎందుకంటే ఒక రేడియో కానీ ఏదైనా ఉంటే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కోడ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, లేదా ఆ వ్యక్తి అని చెప్పడానికి కొన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్స్ కొన్ని ఉండాలి. ఇవన్నీ ఫిల్ చేసి SCRE అని ఉంటుంది, ఒక 4-step ప్రాసెస్ ఇది. ఇలా ఎక్కడైనా తప్పిపోతే ఫస్ట్ మనం చేయాల్సింది ఇవే డిటెక్షన్, ఎవరు మనం చూడకుండా ఫస్ట్ మనం తప్పించుకోవాలి. రెండోది ఫైండ్ కన్సీల్మెంట్, ఎక్కడైనా దాక్కోగలరా చూడాలి. మూడోది అవాయిడ్ సివిలియన్స్ అండ్ మిలిటెంట్స్. ఆబ్వియస్లీ మనం శత్రు దేశాలు ఉంటాం కాబట్టి ఈజీగా చంపడానికి కాదు, కానీ మనం పట్టుకోవడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. నేను పట్టుకుంటే చాలా పెద్ద లెవరేజ్ అది. ఒక అమెరికన్ సోల్జర్ని పెట్టి టర్మ్స్ ఇరానికి నచ్చినట్టు రాయిపించుకొని యుద్ధాన్ని ఆపేయగలిగే అంత సత్తా ఉంటుంది ప్రాణాలతో కానీ సోల్జర్ని పట్టుకోగలిగితే. అందుకని వాళ్ళని అవాయిడ్ చేయాలి. అండ్ 4th one is మూవ్ అన్ప్రెడిక్టబుల్లీ. ఈ 4 విషయాలు అతను చేసి, అతని దగ్గర ఉండి ఒక రేడియో ఉంటుంది, 7,000 feet అతను ఎక్కి కమ్యూనికేట్ చేయగలిగాడు అమెరికాకి. అతనికి ఒక రెస్క్యూ వచ్చింది ఇక్కడ నుంచి. హెలికాప్టర్స్ జెట్స్ అవన్నీ వస్తుంటే దాంట్లో కొన్ని హెలికాప్టర్స్ని లోకల్గా ఉండే సివిలియన్స్ కొట్టడానికి చూశారు. అందులో 4-5 కింద పడ్డాయి కూడా. ఇప్పుడు కింద పడినప్పుడు ఎవరైతే వాళ్ళు కాపాడుకుంటారో వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టండి, ఆ వ్యక్తి బ్రతకడం మనకి ఇంపార్టెంట్. కానీ ఆ హెలికాప్టర్ ఏదైతే కింద పడిందో, ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ కింద పడింది, ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వీడియో చూడండి ఒకసారి. దాంట్లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ బాంబ్స్ లాంటివి ఉంటాయి. దాన్ని వెంటనే యాక్టివేట్ చేస్తారు. ఎందుకు? ఆ హెలికాప్టర్ కానీ దొరికితే, అందులో ఉండే అమ్యునేషన్ కానీ ఇరాన్ వాళ్ళకి దొరికితే దాన్ని మన మీదే వాళ్ళు వాడతారు, లేదా మన టెక్నాలజీని వాళ్ళు తీసేసుకుంటారు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది. అందుకే మొత్తాన్ని బూడిద చేసేసి కొన్ని $millions వర్త్ ఆఫ్ హెలికాప్టర్స్ అవి. సో ఫస్ట్ ఆల్రెడీ F-15E పడిపోయింది. A-10 అని ఇంకోటి ఉంటుంది, అది కూడా బూడిద. MH-6 లిటిల్ బర్డ్ అని ఇంకో హెలికాప్టర్, C-130, UH-60. ఇవన్నీ మనం లెక్కేసుకొని చూసుకుంటే సుమారు ఒక $300-400 million వర్త్ ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇదంతా ఒక వ్యక్తి కోసం. ఇట్స్ జస్టిఫైడ్ ఫ్రమ్ అమెరికా. ఎందుకంటే అక్కడ జనాలు అడుగుతారు, ఇవాళకి అడుగుతున్నారు. ఇరాన్కి సంబంధించి ఏదైనా ఫైటర్ జెట్ ఏదైనా పడిందా, ఏదైనా ఒక ఇట్లాంటి ఫైటర్ జెట్ పైలట్ ఎవరైనా దొరికారా? ఈ యుద్ధం ఇరాన్ది కదా, అమెరికా ఎందుకు అంత ఇదైపోతుంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్కూల్లో 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అందులో ఒక వ్యక్తికి ఇంకో ఫ్రెండ్ ఉండి నువ్వు పక్కకుండా అని చెప్పి ఇతను వచ్చి ఈ వ్యక్తి హ్యాపీగా కూర్చొని పాప్కార్న్ తింటుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి. అలాగే ఉంది సిచ్యువేషన్ చెప్పి వాళ్ళ అమెరికన్ ప్రజల ఆవేదన. అండ్ అమెరికాకు ఓన్లీ ఈ అమ్యునేషన్ ద్వారానో, ఈ డబ్బుల ద్వారానో, లేదా అక్కడ జరిగే డ్యామేజెస్ ద్వారా మాత్రమే కాదు డ్యామేజ్ జరిగేది. ఫారెన్ పాలసీ పరంగా ఆల్రెడీ డ్యామేజ్ జరుగుతుంది. వీళ్ళు ఏవైతే వీళ్ళ ఫైటర్ జెట్స్ ఇంత గ్రేట్ ఉన్నాయి, అంత గ్రేట్ కాదు అని చెప్పి ఒక PR నడుస్తుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీరు మీ ఆర్మీ జనరల్స్ లాంటి పెద్ద పెద్ద పొజిషన్స్ ఉండే వాళ్ళు ఎందుకు మీరు సాక్ చేస్తున్నారు? ఎందుకంటే రీసెంట్ గా జార్జ్ ర్యాండీ అని చెప్పి హైయెస్ట్ ఆఫీసర్ ఆయన అమెరికన్ ఆర్మీకి సంబంధించి, అతన్ని ఫైర్ చేశారు. దాని గురించి పీట్ హెగ్సెత్ని డైరెక్ట్గా అడుగుతున్నారు, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ట్రంప్ గారు ఏం చెప్తే అదే నేను చేస్తా అని చెప్పి ఆయన. ఒకసారి మీరు వినండి, ఒకసారి వీడియో బయట మీరు చూడండి ఒకసారి. Why? And you probably learned at Princeton what why means. Why did you fire him? They serve at the pleasure of the president. We want better representation in each and every of those. You can't explain why you fired any of them? It's a very dangerous sign. Almost ఒక డిక్టేటర్షిప్ లాగా they're responding. ప్లస్ ఒక ఫార్మర్ ఆర్మీ అఫీషియల్ ఆయన, హీ వాజ్ వెరీ కన్సర్న్. ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నారంటే జీసస్ కోసం చేస్తున్నారని చెప్తున్నారంట. అగైన్ దాన్ని ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఆల్సో ఈ ఆర్మీలో కూడా అమెరికా ఇస్ వెరీ డైవర్సిఫైడ్ కంట్రీ. ఇట్స్ ప్రిడామినెంట్లీ క్రిస్టియన్ కంట్రీ ఓన్లీ. కాకపోతే వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు లోపల, ఆర్మీలో కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇది వింటే ఎలా ఫీల్ అవుతారు? ప్లస్ న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఏంటిది ఇజ్రాయెల్ కోసం చేసే యుద్ధానికి మన దేవుడి పేరు పెట్టి ఎందుకు ఇలా చేస్తానని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి ఒక బ్యాక్లాష్ ఇవాళ అమెరికాకు వస్తుంది కదా, వచ్చింది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఒక సోల్జర్ ఇలా బ్రతికి ఉండి ఇరాన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారంటే అమెరికాకి ఎంత చెడ్డ పేరు అది, ప్లస్ ఎంత లెవరేజ్ ఉంటుంది వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి. అందుకే చెప్తాను, ఒక్క మనిషి ఇవాళ అమెరికా వెళ్ళి సేవ్ చేయగలగడం వల్ల డీజేటీ గారి కాలర్ ఎగరేసి చూసారా మేము ఎలా పట్టుకున్నాం అని చెప్పగలుగుతున్నారు. నౌ దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు టేక్ ఎ నోట్ ఆఫ్. ఎనీవేస్ ఇవాళ సోల్జర్ ఇంజూర్ అయ్యాడు కానీ దొరికాడు ఆయన. ఈస్ బీయింగ్ బ్రాట్ బ్యాక్, సెలబ్రేట్ చేసేది అమెరికన్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా, మొత్తంలో ఒక రెగ్యులర్ క్వశ్చన్ ఒక సగటు భారతీయుడికి రావడం సహజం. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? ఇవాళ మనం ఏ నష్టం చూడబోతున్నాం ఈ యుద్ధం వల్ల? డైరెక్ట్గా వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సైడ్స్. ఇవాళ మన అమెరికన్ బేస్ని మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు, ఆ దుస్థితి మనకు రాలేదు. ఇరాన్ మనలో ఒక ఎనిమీ కంట్రీ కింద చూసేంత, లేకపోతే చైనాలో మనం ప్రో ఇరాన్ సైడ్ కూడా మనం తీసుకోవట్లేదు. వీఆర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రల్ అండ్ సోవరెన్. కానీ మూడీస్ అని చెప్పి అమెరికాకి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ ఉంది. దే హెవ్ రిలీజ్డ్ డాక్యుమెంట్ అండ్ దట్ ఈస్ వెరీ కన్సర్నింగ్ ఫర్ మీ. నాకు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారా, ఎన్ని రోజులు వెళ్తుంది, ఇదంతా దాని
వీటిలన్నిటికన్నా యాజ్ అన్ ఇండియన్ హౌస్ ఇట్ ఎఫెక్టింగ్ అంటే 6.8% ప్రొజెక్టెడ్ జీడీపీ గ్రోత్ రేట్ ఉంటే దాన్ని కట్ చేసి స్లాష్ చేసి 6% పడబోతుంది అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. దట్స్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా. దట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లివ్ విత్. బట్ అది జరగబోతుందని చెప్పి ప్రొజెక్షన్స్ మనకు చూపిస్తున్నాయి. అది కాకుండా ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు ఇన్ఎవిటబుల్గా నిత్యావసర వస్తువులు కానీ ఈ క్రూడ్ ఆయిల్ కానీ పెట్రోల్ డీజిల్ వీటి ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయని చెప్పి మాట్లాడుతుంటారు. మన దగ్గర నిల్వ ఉండొచ్చు, అది కొన్ని నెలలకు ఉండొచ్చు, మనం జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ బటర్ఫ్లై రియాక్షన్ అంటారు కదా, ఇవాళ ఒక విషయం జరిగితే 6-7 months తర్వాత దాని ఎఫెక్ట్ మనకు తగిలే అవకాశం ఉంటుంది. అందుకే జయశంకర్ గారు ఈ మాట అన్నా కూడా ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ లెవరేజ్డ్ ఆర్ వెపనైజ్డ్ అని చెప్పి ఆ కన్సర్న్ అక్కడ కనబడుతుంది. మనకోసం ఒక ఈ రూట్స్లో కూడా దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్లో కూడా పై భాగం ఒకటి ఉంటుంది. హార్మూజ్ ఐలాండ్ దగ్గర జనరల్గా వెళ్ళేది ఇంటర్నేషనల్ వాటర్స్. ఇప్పుడు ఏ దేశానికైనా నెక్స్ట్ 12 nautical miles వరకు బయటికి వెళ్తే అది ఇట్ కమ్స్ అండర్ ఆ దేశపు బౌండరీ కింద వచ్చినట్టే అది. దాని తర్వాత ఒక 200 nautical miles వరకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుంది, అంతా డిఫరెంట్ అది. కానీ ఇప్పుడు ఈ 12 nautical miles లోపల ఏదైతే ఉందో కొత్త రూట్ దాని లోపల ఉంది ఒమాన్ అనే దేశానికి. ఈ రూట్ దిశగా వెళ్ళాలి, అప్పుడే ఇంకొంచెం కంట్రోల్కి వెళ్తుంది. అందుకే జనరల్గా రోజుకి 150 నుంచి 200 షిప్స్ వెళ్ళే అదే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్లో ఇవాళ 10 నుంచి 15 మాత్రమే వెళ్తున్నాయి. ఇన్ఫాక్ట్ మన దేశానికి సంబంధించి 8 షిప్స్ వెళ్ళినాయి. ఇది ప్రపంచానికి సంబంధించి హైయెస్ట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ కంట్రీస్ ఇది. ప్లస్ దెర్ ఇస్ అనదర్ థింగ్, నేటోకి సంబంధించి డీజేటీ గారు అంత సంతృప్తిగా లేరు. ఆయన హీఈస్ నాట్ హ్యాపీ. అది ఆయన మాటల్లోనూ ఆయన చేతుల్లోనూ ఎవ్రీథింగ్ తెలుస్తుంది మనకి. ఈ యుద్ధం అయిన తర్వాత నేటో అనేది ఉంటుందా లేదా, అమెరికా ప్లగ్ పీకేసి వెనక్కి వచ్చేస్తుందో మనకు తెలియదు. కానీ ఒకవేళ అలాంటిదే కనుక జరిగితే యూరోపియన్ దేశాలు ఏవైతే నేటోలో ఉంటాయో అవి ఆలోచిస్తే ఇప్పుడు ఓకే అమెరికానే లేనప్పుడు అమెరికా నుంచి మాత్రమే మనం ఎందుకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కోవాలి, మనం ఎందుకు డైవర్సిఫై చేయకూడదు అని చూస్తే మనకు వాళ్ళకి కనబడే వెరీ గుడ్ ఆప్షన్ ఇస్ ఇండియా. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు దాకా మనం జస్ట్ ఇంపోర్ట్ ఎకానమీలో ఉండేవాళ్ళం, బట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ నౌ. మన ధరలు బెటర్ ఉన్నాయి. సో ఎక్కడైతే మనకు ఒక డౌన్ స్లైడ్ వచ్చిందో దాన్ని వీ నీడ్ టు యూజ్ అన్ అదర్ ఎవెన్యూ, మన దగ్గరికి వచ్చే ఇన్కమ్ని మనం పెంచుకోవడానికి. సో నిజంగా కానీ నేటో బ్రేక్ అయితే దానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది, కానీ అయితే దాన్ని మనం ఒక ఆపర్చునిటీ కింద చూడాలనేది నా అభిప్రాయం. దీని మీద మీరేమంటారు కింద కామెంట్స్లో రాయండి. ఎందుకంటే నేటోలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నన్ను అడిగితే ఆర్టికల్ 5. ఒక దేశం మీద దాడి జరిగితే అన్ని దేశాల మీద జరిగినట్టే అని. అంటే వాళ్ళు అమెరికన్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని కానీ మిలిటరీ పవర్ని కానీ ఆ మైట్ని కానీ బ్రూట్ ఫోర్స్ని కానీ వాడుకుంటారు కదా, అది వాడుకోలేనప్పుడు వాళ్ళు డైవర్సిఫై చేద్దామని చూస్తారు. అలాంటి దగ్గర ఆపర్చునిటీ మనం వాడుకోవాలి, అంతే సింపుల్ థింగ్. ఆల్సో మీరు కింద కామెంట్స్లో మీరు రైట్, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, యూరోపియన్ దేశాల్లో ఉన్నారు. యూ జస్ట్ రైట్ డౌన్ మీ లొకేషన్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, వీడియోని రాయండి. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా వర్ణించగలిగితే వర్ణించండి. లెట్ us నోట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, గల్ఫ్ వార్ అఫీషియల్గా ఏ సంవత్సరంలో మొదలైంది? ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ అని కూడా అంటారు దాన్ని. ఆప్షన్ ఏ ఇస్ 1990, ఆప్షన్ బి ఇస్ 1991, ఆప్షన్ సి ఇస్ 1993, ఆప్షన్ డి ఇస్ 1995. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి, వచ్చేసి ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, లేదా నేను చెప్తున్నాను కదా ఇలాంటి ఆర్టికల్స్ మీరు నాకు పంపిద్దాం అనుకుంటే అక్కడ DM చేసేయండి. అవి నేను ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు, మనందరం కలిస్తేనే ఇది. అప్స్ అండ్ డౌన్స్ నాకు తోడుగా ఉన్నారు, మీరు ఉంటారని కూడా నేను ఆశిస్తున్నా. ఏజుడ్ అంటే మనం. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. దాన్ని ఒక 10 minutes 15 minutes వీడియో కింద చేయాలి అంటే ఎన్ని ఆర్టికల్స్ చదవాలి? ఇన్ఫాక్ట్ చెప్తుంటా, కొన్నిసార్లు ఫోటోస్ చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది, బట్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ఎవ్రీథింగ్. దాన్ని నేను 15 minutes వీడియో కింద కన్వర్ట్ చేసి మనందరం ఆడుకునే భాషలో మీరు నైట్ పడుకునే ముందు మీకు నాలెడ్జ్ పిల్ల వచ్చేలా నేను చూసుకుంటా. మీరు చేయాల్సింది ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఆ సోల్జర్ దొరికాడు అన్న కదా, ఎలా తప్పిపోయాడు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్ క్లియర్గా ఉండాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామి శరణమయ్యప్ప.